హాయ్ అందరికీ. ఈరోజు మనం పావని డెవ్ ఛానల్లో చెక్ వెదర్ ఇఫ్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5 ఆర్ నాట్ అనే క్వశ్చన్కి మనం ప్రోగ్రామింగ్ కోడ్ అనేది రాయాలన్నమాట. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మల్టిపుల్ ఆఫ్ 5 అంటే ఏంటి? ఇప్పుడు మల్టిపుల్ ఆఫ్ 5 అంటే ఇప్పుడు ఒక నెంబర్ ఏదైనా నెంబర్ని మనం 5తో డివైడ్ చేస్తే ఆ రిమైండర్ అనేది 0 వచ్చింది అంటే ఆ నెంబర్ని మనం మల్టిపుల్ ఆఫ్ 5 అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5, 10, 15 తర్వాత ఇలా అన్నమాట 25. సో ఇలాగా అంటే ఒక నెంబర్ అనేది 5తో డివైడ్ అయ్యింది అంటే కంప్లీట్గా ఆ నెంబర్ని మనం మల్టిపుల్ ఆఫ్ 5 అని చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఆఫ్ 3 అనుకోండి. 3 అంటే ఏమొస్తాయి? 3తో 3 డివైడ్ అయితే 0 రిమైండర్ వస్తుంది. అలాగే 3తో 9 డివైడ్ అవుతుంది అనమాట. 3 మూడు 9, సో రిమైండర్ 0 వస్తుంది. సో ఆ నెంబర్ని మనం మల్టిపుల్ ఆఫ్ 3 అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదనమాట. సో లాజిక్ అయితే ఇదనమాట. సో ఇప్పుడు మనం కోడ్ రాద్దాము. లెట్ నెంబర్ తీసుకుందాం. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం. సో మనకి ఏం రావాలి కండిషను? ఇక్కడ కూడా మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేయాలి. బికాజ్ డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తుందా లేదా అంటే మనం చెక్ చేయాలి కాబట్టి. సో నెంబర్ అనేది మాడ్యులస్ 5 = 0 అంటే రిమైండర్ 0 వచ్చింది అంటే దాన్ని మనం ఏం చెప్తాము? console.log. సో గివెన్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5. ఓకే, ఎల్స్ మనకి ఏం రావాలి? గివెన్ నెంబర్ ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 5 అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తీసుకున్నాను. 5తో 3 డివైడ్ అవుతుందా? అవ్వదు. సో ఎగ్జాక్ట్గా మనకి ఏం రావాలి? ఇప్పుడు నాట్ మల్టిపుల్ ఆఫ్ 5 అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో గివెన్ నెంబర్ ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 5. సో అవుట్పుట్ అనేది మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం 5 తీసుకుందాము. 5 తీసుకుంటే 5తో 5 డివైడ్ అయిపోతుంది కాబట్టి కంప్లీట్గా రిమైండర్ అనేది 0 వస్తుంది కాబట్టి సో మనకి అవుట్పుట్ ఏం రావాలి? గివెన్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5 అని రావాలి. సో గివెన్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5. సో ఇలా అన్నమాట. ఇప్పుడు 25 తీసుకుందాము. సరే 525 తీసుకుందాం. అది మల్టిపుల్ ఆఫ్ 5 కాదో చూద్దాము. గివెన్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5 ఎందుకంటే డివైడ్ అవుతుంది అండ్ కంప్లీట్గా రిమైండర్ 0 వస్తుంది కాబట్టి. సో ఇదన్నమాట ఈరోజు మన ఛానల్లో ప్రోగ్రాము. సో సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ మనం కోడింగ్ రాయడం కంప్లీట్ చేసామన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జావాస్క్రిప్ట్ లాజిక్ వీడియోస్. సో మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా ఇంకా మంచి లాజికల్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెనేషన్ చేసేదానికి రెడీగా ఉన్నాను అనమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బాయ్.